హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో జూలియస్ సీజర్ యాక్ట్ 3 సీన్ 2 మార్నింగ్ స్టార్ పబ్లిషర్స్లో నుంచి మనం రాసుకున్న క్వశ్చన్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఎక్స్ట్రాక్ట్ వన్ ఏంటి ఇక్కడ చూద్దాం. ఒక నిమిషం. బీ పేషెంట్ టిల్ ద లాస్ట్. రోమన్స్, countrymen and lovers, hear me for my cause, and be silent that you may hear. Believe me for mine honor, and have respect to mine honor, that you may believe. Censure me in your wisdom, and awake your senses, that you may the better judge. ఇది బ్రూటస్ మాట్లాడిందనమాట. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. Where is Brutus? Whom does he request to be patient? And on what occasion is the speech made? What is the purpose of the speech? బ్రూటస్ ఎక్కడున్నాడు? బ్రూటస్ పేషెంట్గా ఉండమని ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నాడు? ఏ ఒకేషన్ మీద ఈ స్పీచ్ జరిగింది? ఈ స్పీచ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఓకే, బ్రూటస్ ఎక్కడున్నారు? మార్కెట్ ప్లేస్లో ఉన్నాడు. ఓకే, తను రోమ్ యొక్క పీపుల్ని అడ్రస్ చేసి, అంటే రోమ్ యొక్క పీపుల్ని ఉద్దేశించి చెప్తున్నాడు అనమాట. రోమన్స్ని పేషెంట్గా, అక్కడ స్పీచ్ వినడానికి వచ్చిన ఆడియన్స్ని పేషెంట్గా ఉండమని చెప్పాడనమాట. ఓకేనా? ఎందుకు ఈ స్పీచ్ జరుగుతుంది అంటే వాళ్ళు రీజన్స్ ఇవ్వాలి. ఎందుకు రీజన్స్, సీజన్ ఎందుకు చంపేశారని ఒక రీజన్ ఇవ్వాలి. ఓకేనా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్పీచ్ అంటే he asked the people assembled there to be patient so that they can listen to him fully before making any judgment on the act of killing Julius Caesar. This speech is made after the killing of Julius Caesar just before his funeral. ఓకేనా? అసలు ఇతను ఎందుకు చెప్పాడంటే టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ టు దెమ్ అబౌట్ వై హీ అండ్ హిస్ మెన్ కిల్ జూలియస్ సీజర్. ఇతను ఇంకా ఇతని తోటి సహచరులు సీజర్ని ఎందుకు చంపేశారు అన్న విషయం పైన తను ఒక స్పీచ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడనమాట. ఓకేనా? అర్థమైందా? హౌ ఇంపార్టెంట్ వాజ్ ఆనర్ ఫర్ బ్రూటస్. గౌరవం బ్రూటస్కి ఎంత ముఖ్యం? గివ్ ఎన్ ఎగ్జాంపుల్ టు జస్టిఫై యువర్ ఆన్సర్. అసలు ఇక్కడ ఏమన్నాడు? అసలు బ్రూటస్ ఏమన్నాడు? ఫస్ట్ బిలీవ్ మీ ఫర్ మైన్ ఆనర్ అన్నాడు. అండ్ హ్యావ్ రెస్పెక్ట్ టు మైన్ ఆనర్ అన్నాడు. అసలు ఆనర్ ఎందుకు ఇంపార్టెంట్ బ్రూటస్కి అని ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఆనర్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ బ్రూటస్ ఫర్ హీ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఫెయిర్ అండ్ ఇంపార్షియల్. బ్రూటస్కి ఆనర్ ఇంపార్టెంట్ ఎందుకంటే తనని ఒక ఇంపార్షియల్ అంటే పార్షియాలిటీ లేదన్నట్టు కన్సిడర్ చేసుకున్నాడు అనమాట. ఎందుకంటే సీజర్ మంచోడు కాబట్టి తను చంపేశాడు. ఒకవేళ సీజర్ ఫ్రెండ్ని చంపేయకుండా వదిలేయచ్చుగా, అలా వదలలేదు కదా మరి. అందుకని ఓకేనా, తను ఏమనుకున్నాడు? నేను ఇంపార్షియల్, నేను ఎవరి మీద పార్షియాలిటీ చూపించిన అనుకున్నాడంట. He also considered to himself to act in the best interests of citizens of Rome in order to be honorable. ఇతను ఏమనుకుంటాడు? ప్రజల కళ్ళల్లో మంచిగా ఉండాలి, ప్రజల మనసుల్లో మంచిగా ఉండాలి. ఎందుకు? తను గౌరవాస్పదమైన మనిషిగా ఉండాలంటే ప్రజల్లో మంచిగా ఉండాలని అనుకుంటాడు. ఓకేనా? బ్రూటస్ అలౌడ్ మార్క్ యాంటనీ టు అడ్రస్ ది సిటిజన్స్ ఆఫ్ రోమ్. ఎందుకు అసలు అలౌ చేశాడంటే కేషియస్ చెప్పినా కూడా ఎందుకు అలౌ చేశాడంటే తను ఆనర్ కదా. మరి ఇప్పుడు యాంటనీని అలౌ చేయలేదు అనుకో, తను ఏమనుకుంటాడు? పీపుల్ ఏమనుకుంటారు? ఏదో రీజన్ ఉంది, అందుకనే యాంటనీని తను ఇన్వైట్ చేయలేదు అని బ్రూటస్ గురించి అనుకుంటారు కదా. అది తనకు ఆనరబుల్ కాదు కదా, అందుకని. ఓకేనా? In what way did his commitment to honor led him to the present crisis? కమిట్మెంట్ టు ఆనర్ అంటే తన అందరి మనసుల్లో ఆనరబుల్గా ఉండాలన్న ఆ కమిట్మెంట్ క్రైసిస్ అంటే ఒక ఇబ్బందికి దారితీసిందంట. ఏంటా ఇబ్బంది?
ఎలా, ఇన్ వాట్ వే, ఏ విధంగా దారి తీసింది అంటే, ఇప్పుడు మార్క్ యాంటనీ ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్కి అందరూ లొంగిపోయారు. ఆ స్పీచ్కి అందరూ లొంగిపోయి ఏంటి ఇంకా అయిపోయింది ఇంకా. దానివల్ల బ్రూటస్, క్యాషియస్ ఇంకా వీళ్ళందరూ పారిపోవాల్సి వచ్చింది. అవునా? ఒకవేళ తను ఈ ఛాన్స్ ఇవ్వకపోతే ఏమయ్యేది? బ్రూటస్ చెప్పేవాడు కాదు, స్టోరీ వేరే విధంగా ఉండేది. ఓకేనా? థర్డ్ వన్, హియర్ మీ ఫర్ మై కాజ్. వాట్ వాజ్ హిస్ కాజ్? వేర్ వర్ హిస్ మోటివ్స్ జెన్యూన్? హౌ కెన్ యూ జస్టిఫై యర్ ఆన్సర్? హియర్ మీ ఫర్ మై కాజ్. ఇక్కడ కాజ్ అంటే ఏంటి? ఇక్కడ బ్రూటస్ చెప్పాడు కదా, హియర్ మీ ఫర్ మై కాజ్, నా కాజ్ కోసమేనండి. ఇక్కడ కాజ్ ఏంటి? కాజ్ అంటే ఒక రీజన్. అవునా? ఏంట రీజను? ప్రివెన్షన్ ఆఫ్ ద ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ రోమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జూలియస్ సీజర్. ప్రజలందరూ జూలియస్ సీజర్ చేతుల్లో బానిసగా మారకుండా చేశాడు. ఎలా? అతను చంపేయడం ద్వారా. అదే తన రీజన్ అనమాట. ఓకేనా? జూలియస్ సీజర్ ఎందుకు చంపేశాడు అనే ఒక క్వశ్చన్కి తను ఇచ్చిన రీజన్ ఏంటి? తను జూలియస్ సీజర్ యొక్క దాస్యత్వం నుండి వీళ్ళని విడిపించాను, జూలియస్ సీజర్కి ఒక బానిసల్లాగా మారకుండా విడిపించాను మిమ్మల్ని. అదే తన కాజ్. ఫర్ హిస్ మోటివ్స్ జెన్యూన్, తన ఉద్దేశాలు సరైనవేనా? అవును, సరైనవే. ఎందుకు సరైనవంటే తను నమ్మాడు, తను క్యాషియస్ వాళ్ళని నమ్మాడు కాబట్టి తన సరైన మోటివ్స్ ఉన్నాయి తనకి. తన మోటివ్స్ సరికాకపోతే, ఒకవేళ తన మోటివ్స్ సరికాలేదనుకో, తన పర్సనల్ కాజ్ వల్ల సీజర్ని చంపొచ్చు. తన కింగ్ అవ్వాలని కానీ అలా చంపొచ్చు. కానీ తను అలా చంపల. ఎందుకు? అది ప్రజలకు మంచిది కాదని తనకు తెలిసింది కాబట్టి చంపేశాడు అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ రీజన్స్ కూడా ఇచ్చారు, మీరు చదువుకోండి. ఓకేనా? బ్రూటస్ వాజ్ రెస్పెక్ట్ఫుల్ టు ఆల్ పీపుల్. అసలు బ్రూటస్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడనమాట. మనం ఒకటి నోట్ చేసుకోవచ్చు ఏంటంటే, ఆ కాలంలో ఉమెన్కి అంతగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ తన వైఫ్ పోర్షియాతో ఎలా ఇంటరాక్ట్ అయ్యాడు? ఇన్ ఎ రెస్పెక్ట్ఫుల్ వే. అంటే తను ఒక గౌరవాస్పదంగా, అంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీకెందుకు, మేమేం మాట్లాడుకుంటే ఎందుకు నీకు అని తనేం అలా చెప్పలేదు. సరే, నేను నీకు తర్వాత చెప్తానులే అని మెల్లగా చెప్పాడు. అంటే తను రెస్పెక్ట్ చూపించాడు. ఓకేనా? బ్రూటస్ హ్యాడ్ నో పర్సనల్ ఎనిమిటీ ఫర్ సీజర్. అసలు బ్రూటస్కి సీజర్ అంటే ఒక ఎనిమిటీ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ సీజర్. అవును కదా? తను ఎక్కడికి వెళ్తే అక్కడ తనకి హెల్ప్ చేయడం, మంచి చేయడం అలా చేసేవాడు. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్, వాట్ వాజ్ ద రియాక్షన్ ఆఫ్ హిస్ లిజనర్స్ ఇన్ ద బిగినింగ్ యాజ్ వెల్ యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సీన్? హౌ డిడ్ ద చేంజ్ ఇన్ దర్ యాటిట్యూడ్ కమ్ అబౌట్? ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఫస్ట్ ఎలా ఉంది, సీన్ అయిపోయినాక ఎలా ఉంది. ఓకేనా? సీన్ అయిపోయినాక ఎలా మారింది అని. ఓకేనా? ఆన్సర్ చూద్దాం. The reaction of the listeners at the beginning as well as at the end of the scene when Brutus addresses the audience is one of the agreements. WON, ఇక్కడ ONE కాదు. ఓకేనా? WON, one of the agreements with the reasoning given by Brutus for killing Caesar. ఫస్ట్ ఎలా ఉంది వాళ్ళ రియాక్షను? బ్రూటస్ ఇచ్చిన రీజన్స్ వల్ల బ్రూటస్ వాళ్ళ మనసు గెలుచుకున్నాడు అనమాట. ఫస్ట్ బ్రూటస్ వాళ్ళ మనసు గెలుచుకున్నాడు ఎలా? తనకు కొన్ని రీజన్స్ ఇచ్చి, తిరుగులేని రీజన్స్ ఇచ్చి, అవును కదా, గెలుచుకున్నాడు. అగ్రిమెంట్ అనమాట. వాళ్ళు ఒప్పుకున్నారు దానికి, అవును కరెక్టే అని. ఓకేనా? ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సీన్ ద రియాక్షన్ ఆఫ్ ది ఆడియన్స్ చేంజెస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయిందంట. ఓకేనా? From agreement to the killing of Caesar, it changes to hate for the conspirators. ఫస్ట్ ఏంటి? కాన్స్పిరేటర్స్ని వీళ్ళు మంచోళ్ళు అనుకున్నారు పీపుల్. ఎందుకు? వాళ్ళందరినీ ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళకి కాబట్టి, సీజన్ చంపేసి వాళ్ళందరినీ బానిసలు కాకుండా విడిపించారు కాబట్టి ఏమనుకున్నారు? హీఈస్ గుడ్, దే ఆర్ గుడ్ అనుకున్నారు. కానీ మార్క్ యాంటనీ స్పీచ్ చేసేసరికి వాళ్ళందరినీ హేట్ చేశారంట.
ఎందుకు వాళ్ళు సీజర్ని అన్యాయంగా చంపారని. ఓకే, మార్క్ యాంటనీ ఏం చేశాడు అంతగా? ఈ కన్విన్స్డ్ ద ఆడియన్స్ దట్ సీజర్ వాజ్ నేదర్ గ్రీడీ నాట్ డిడ్ హీ లస్ట్ ఫర్ పవర్. తన పవర్ కోసం ఆతృత పడిపోలేదు. సీజర్ ఒక అత్యాస్పరుడేం కాదు అని చెప్పి ప్రజల్ని తను కన్విన్స్ చేశాడంట. అందుకని వాళ్ళు కన్విన్స్ అయ్యి కాన్స్పిరేటర్స్ని హేట్ చేయడం మొదలుపెట్టారు. ఓకేనా? సో కన్విన్సింగ్ వాజ్ హిస్ ఒరాటరీ. అసలు తను చెప్పే విధమే, తన స్పీచ్ ఇచ్చే విధమే అదిరిపోయేలా ఉందంట. అసలు అంత కన్విన్స్ చేసేదిలాగా ఉందంట. అసలు ఏంటంటే అసలు ఎలా ఉంది, అంత కన్విన్స్ చేసేలాగా ఉంది. ఎలా అసలు స్పీచ్ వినంగానే అసలు వాళ్ళని ఫినిష్ చేసేయాలని, అంటే వాళ్ళని చంపేయాలని చెప్పి అనుకున్నారంట వాళ్ళు. ఓకేనా? 5th వన్, గివ్ ద మీనింగ్ ఆఫ్ సెన్స్యూర్ మీ ఇన్ యువర్ విజ్డమ్. ఏంటది? సెన్స్యూర్ మీ ఇన్ యువర్ విజ్డమ్ అంటే జడ్జ్ మీ ఇన్ యువర్ విజ్డమ్. ఓకేనా? హూ పాస్ సెన్స్యూర్ ఆన్ హిమ్? ఎవరు పాస్ చేస్తారు సెన్స్యూర్? ఎవరు జడ్జ్ చేస్తారు బ్రూటస్ని? పీపుల్. అవునా? ప్రజలు జడ్జ్ చేస్తారు కదా, రీజన్స్ కరెక్ట్ అనేవో కాదు అని చెప్పి దే విల్ పాస్ ఏ సెన్స్యూర్ ఆన్ బ్రూటస్. ఓకేనా? ఇన్ వాట్ వే హ్యాస్ దిస్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ప్లే? అసలు జడ్జ్ చేయమని బ్రూటస్ చెప్పడం వల్ల అసలు ప్లే ఎలా మారిపోయిందని. ఓకేనా? అసలు ఈ డ్రామా ఎలా మారిపోయింది, అసలు స్టోరీ ఎలా మారిపోయిందని. The above phrase is spoken by Brutus to the citizens of Rome. He means that after hearing his reasons for the killing of Caesar, if the citizens disagree with his reasons, they may punish Brutus for killing. అంతే కదా, జడ్జ్ చేస్తారు, బ్రూటస్ కరెక్ట్ కాదనిపించింది, తను పనిష్ చేస్తారు, లేకపోతే చంపేస్తారు. అవునా? ఒకవేళ కరెక్ట్ అనిపించింది అనుకో, తనని చక్కగా హాయిగా చప్పట్లు కొడుతూ క్లాప్స్తో షౌటింగ్స్తో తీసుకెళ్తారంట. ఓకేనా? అప్రిషియేట్ చేసి తీసుకెళ్తారు. ద సిటిజన్స్ ఆఫ్ రోమ్ పాస్డ్ సెన్స్యూర్ ఆన్ హిమ్. అంతే కదా, దే జడ్జ్డ్ హిమ్. అవునా? దిస్ సెన్స్యూర్ హ్యాస్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద ప్లే సిన్స్ బ్రూటస్ ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ హీరో ఫర్ కిల్లింగ్ సీజర్ ఈస్ ట్రీటెడ్ లైక్ ద విలన్ హూ రాంగ్లీ కిల్డ్ సీజర్. వీళ్ళు ఇలా జడ్జ్ చేయడం, బ్రూటస్ ఇలా జడ్జ్ చేయమన్నాడు. అందుకని ఫస్ట్ బ్రూటస్ని మంచోడని జడ్జ్ చేసిన, లాస్ట్లో యాంటనీ స్పీచ్ వినేసరికి వాళ్ళకి ఇంప్రెషన్ పడిపోయింది. ఏంటది? బ్రూటస్ మంచోడు కాదు, పెద్ద విలను, తను సీజర్ని రాంగ్గా కిల్ చేశాడు అని చెప్పి ఒక ఇది అనేది పడిపోయింది, ఒక ఇంప్రెషన్ అనేది వచ్చేసింది అనమాట. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్. సో నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ ఎక్స్ట్రాక్ట్ చూద్దాము. ఓకేనా? బాయ్. And I also request you to view it number of times because మీకు ఒక్కసారి అర్థం కాకపోవచ్చు, తర్వాత మీరు చూడండి. ఓకేనా? దెన్ if you like this video, hit the like button or share to your friends, and if you like, subscribe to this channel. Okay, bye.